అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. మనకు అనుగ్రహించిన తన కృప మహిమను కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చాలండి. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ చక్కటి మాటలు సెలవిస్తున్నాడు. ఏమనంటే జగత్ పునాది వేయక ముందులే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంశం ఏంటంటే ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, ఇగో క్రీస్తు మనల్ని లాగంట ఆయన ప్రేమ చేతంట మనము ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశతో ఈ జగత్ పునాది అంటే భూమి పుట్టక మునిపే దేవుడు నిన్ను ఏం చేశాడు, ఆయన ఉద్దేశంలో నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఈరోజు అనుకుంటాం మనం ఇప్పుడే దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడని, కానీ నువ్వు పుట్టక మునిపే ఈ భూమి పునాది వేయక ముందులే దేవుడు నీ కొరకు ఆలోచించాడట. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈరోజు నిజమే ఒక తల్లిదండ్రులుగా వారి బిడ్డల కొరకు ఎన్నో ఇన్సూరెన్సులు ఎన్నో కడుతూ ఉంటాం, ఎల్ఐసీలు కదా. ఎందుకంటే వారి భవిష్యత్తు కొరకు. హల్లెలూయా. నా బిడ్డలు నా వలే కష్టపడకూడదు, రాబోయే దినాల్లో వారు కూడా ఎలా ఉండాలి అంటే నా ఎంత కష్టం అనుభవించకూడదని మన బిడ్డల కొరకు వారి పుట్టుకలోంచే మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్ని ప్రణాళిక వాళ్ళ పట్ల స్థిరపరుచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు మీరు ఎప్పుడు ఏర్పరచబడ్డారంటే నా దృష్టిలో ఈ భూమి పుట్టక మునిపోయినంట మీ కొరకు దేవుడు ఒక ఆలోచనలో మీరు ఉన్నారు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే మన జీవితం ఎలాగ నడవాలి ఈ లోకంలో, మనం ఎలాగుంటే ఇష్టమో, మరి నువ్వు పుట్టక మునిపే నీ యొక్క నిన్ను ఎలాగ దేవుడు ఉంచాలి, ఈ భూమి మీద ఎలా నడిపించాలో ఆయన గ్రహించి ఉన్న దేవుడట. హల్లెలూయా. నువ్వెందుకు కొరకంటే క్రీస్తు మన కొరకు మనల్ని ఏర్పరచుకుని ఉన్నారు. ఈరోజు నిజమే దేవుడి కొరకు మనం ఏర్పరచబడిన పరిశుద్ధమైన సంఘములో ఉన్నామండి. చూడండి, అదే కీర్తనలో అంటాడు 139వ కీర్తన 16వ వచనం కూడా మీరు చదివినట్లయితే చదవండి వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములని వారి గ్రంథం. హల్లెలూయా. ఎవరి గ్రంథంలో లిఖితమైనండి? దేవుని గ్రంథంలో. హల్లెలూయా. ఈరోజు నిజమే మన దినాలు రేపు అన్నది మనది కాదు. హల్లెలూయా. రేపు ఏమి జరగబోతుందో మనకి తెలీదు. మనం అనుకుంటాం అన్ని సంవత్సరాలు మనం జీవించేస్తాం, కానీ రేపు ఏమి ఎలాగ దేవుడు మనల్ని నడిపిస్తాడో మనకే తెలీదు. రేపు అన్న జీవితం మనది కానీ కాదు. దేవుడు ఆయన కృపతో మనకు ఆయుష్ ఇచ్చి ఆయన నిలవబెట్టుకుంటేనే ఆ రేపు అనే దినాన్ని కూడా మనం ఏం చేయగలుగుతామంటే మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, ఇగో నీ యొక్క గ్రంథంలోనంట పిండమునై ఉండగానే దేవుడు ఏం చేశాడు, మన కొరకు ఆయన రాయించారట. ఈరోజు నిజమే మన కనులు ఆయన కనులు అంటే ఆయన్ని చూచిని మళ్ళందరినీ కూడా పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే ఎఫెసీయులకు మొదటి పత్రికలో 6వ వచనాన్ని కూడా చదవండి. మళ్ళీ ముందుగా తన కొరకు నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత. చాలండి. మనలో ఏముండాలండి? అక్కడ రాయబడి ఉంది పరిశుద్ధత నిర్దోషము. హల్లెలూయా. ఈ రెండు నాకు మీరు కనబడాలి. ఎలా ఉండాలంటే మీరు జీవితాలంటే పరిశుద్ధమైన జీవితాలు ఉండాలి, నిర్దోషమైన వారిగా.
ఈరోజు నిజంగా ఇలాంటి జీవితాలు మీరు కలిగి ఉండాలి. అప్పుడే ఈరోజు దేవుని దృష్టికి మనం విలువైన వారుగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నేను పరిశుద్ధంగా దేవుడిని చూడడానికి ఆశపడుతూ ఉన్నాడు. నిర్దోషమైన చేతులు ఆయన ఎదుట కనపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఏ రక్తపు మరకలు కూడా మన చేతికి అంటకుండా నిర్దోషమైన చేతులు దేవుడు మన యొక్క జీవితం నిర్దోషంగా చూడాలని ఆయన మరి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదట ఎప్పుడు ఏర్పరచుకున్నది మనం దేవుని జగత్ పునాది వేయకుండు. హల్లెలూయా. మరి రెండోదంట ఎక్కడ నుండి ఏర్పరచుకున్నాం. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథంలో కూడా 48:10 వచనం మీరు చదివితే ఎక్కడి నుండి మనల్ని ఏర్పరచుకుందంటే చూడండి, చదివినట్లయితే ఆ వచనాన్ని కూడా నేను పుటము వేసి తిని వెంటిని వేసినట్లు కాదు ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి నా నిమిత్తం. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగానంట ఎప్పుడు అంటే జగత్ పునాది వేయకు ముందులే దేవుడిని ఎన్నుకుని ఉన్నాడు. రెండోదంట ఎక్కడ మనల్ని వేసాడంటే ఇబ్బంది అనే కొలిమిలో వేసాడట. హల్లెలూయా. ఇబ్బంది అనే కొలిమి కదా. కంసాలి తన బంగారమైన ఎండైనా కాల్చేటప్పుడు ఎక్కడ వేస్తాడంటే అగ్నిలో వేస్తాడు. హల్లెలూయా. అది మెరుగుపరచబడాలి, అది రూపుకు రావాలి, అందులో ఉన్న మట్టి మాల్యం కరిగిపోవాలి అంటే అగ్నిలో కాల్చబడినప్పుడే అది సువర్ణముగా మార్చబడుతుందండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా ఎక్కడ నిన్ను దేవుడు వేస్తూ ఉన్నాడంటే ఇబ్బంది అనే కొలిమి. ఈరోజు మీ కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటారు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థికమైన పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని ఆజ్ఞ లేనిది ఈ భూమి మీద ఏది రాదండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కూడా మెరుగుపరచబడాలి. నీవు కూడా అన్ని ఏళ్ళు మనకి అంత నోట్లోనికి వెళ్తే ఎవరిని లెక్క చేయలేమంటే అందుకే ఇబ్బంది అనే కొలిమి మనకి పెట్టాడు. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు ఆర్థికంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు అందుకే బాధ కలిగి కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, ప్రార్థన వైపు తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు అందుకే నిన్నంట పుటమి వేసినట్లు ఏం చేస్తా ఉన్నాడు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను కూడా వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడంట. విశ్వాసంలో నువ్వేం చేయకూడదు, దిగజారిపోకూడదు. విశ్వాసంలో నువ్వేం చేయాలంటే నువ్వు స్థిరముగా నిలవబడాలని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మరి ఇబ్బంది అనే కొలిమిలో వేస్తూ ఉన్నాడట. రెండోది హల్లెలూయా. మూడోది ఎవరిని ఏర్పరచుకుందంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 29వ వచనం మీరు చదవండి. ఎవరిని ఏర్పరచుకుందంటే అక్కడ కూడా మంచి మాట రాయబడి ఉంది. చదవండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం దేవుడు అలాంటి దేవుడు అంటే బలవంతులు కావాలేమో, ఆయనకి భాగ్యవంతులు కావాలేమో అని మనం అనుకుంటాం. కానీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎర్రి వారిని ఎన్నుకుని ఉన్నాడంట. హల్లెలూయా. బలహీనుల్ని ఎన్నుకుని ఉన్నాడంట. ఎందుకంటే వారిని తిరిగి బలవంతులుగా మరి ధనవంతులు ఎదుట సిగ్గుపరచడానికంట దేవుడు వారిని నిలబెట్టుకోబోతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం అనేక మందికి ధనం ఉంది, వారి ఎదుట మనం చాలా బలహీనులు, చాలా దిగజారిపోయి ఉన్న మన స్థితి కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు వెటో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుడు వారి ఎదుటే నిన్ను ఎలా ఉంచుతూ ఉన్నాడంటే బలవంతులుగా ఆయన మారుస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిజమే, ధనవంతులైన వారి ఎదుట కూడా నిన్ను ఎలాగా దేవుడు వారి సిగ్గుపడే రీతిగా దేవుడు నిన్ను ఉంచుతాడట. చూడండి, అదే కొరింథీయులకు మరి చూడండి 29 లాస్ట్లో చదవండి. మొదటిదట
అదే చదవండి, ఇప్పుడు చదవని వచ్చి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. మొట్టమొదట ఎర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది మరి బలహీనులమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మూడోదట నీచుల్ని. నాలుగోది తృణీకరించబడిన వారు. హల్లెలూయా. ఎవరైతే నేను తృణీకరిస్తూ ఉన్నారో, యేసేపును తన సొంత అన్నదమ్ములు ఏం చేశారండి? తృణీకరించారు, అతన్ని గెంటి వేశారు. యేసేపుని ఇష్టపడలేదు, కానీ దేవునికి ఇష్టమైనాడు అతను. హల్లెలూయా. ఎంతమంది తృణీకరించి వ్యతిరేకంగా నిలిచినప్పటికీ దేవుని ఆలోచన యేసేపు పట్ల నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం యేసేపు పట్ల నెరవేర్చబడింది. ఏంటి కారణం అంటే దేవుని దృష్టి. మరి దేవుని దృష్టిలో అతను కూడా విలువగా ఉన్నాడు. దేవుడు కూడా అతని పట్ల చేయి విడవకుండా అతన్ని ఘనతగా నిలవబెట్టాడు. హల్లెలూయా. బలవంతులైన తన అన్నదమ్ములు ఎదుటే యేసేపును తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు వాడుకోవడం జరిగిందండి. హల్లెలూయా. మనందరికీ తెలిసి యేసేపు జీవితం ఎంత గొప్పగా తన విశ్వాసాన్ని కొనసాగించాడు, దేవునికి ఇష్టకరంగా జీవించాడు. ఒక మంచి నాయకుడు మరి దేవుడు అతన్ని నిలవబెట్టి వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా చూడండి, ఐదోది కూడా దేవుని కొరకు ఏర్పరచుకుందంటారా. మరి 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదవండి. దేవుని కొరకు ఏర్పరచుకును. 2 దశలోనిక 2వ పత్రిక 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చాలండి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలని దేవుడు ఎప్పుడు ఆశ కలిగి ఉన్నాడట? ఆది అందే ఆశపడి ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలి, దేవుళ్ళో ఆయన చిత్తము నెరవేర్చాలి, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని ఆది అందే నీ పట్ల అంట దేవుడు కృప చూపించాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యమో చూడండి. ఈరోజు నిజంగా రక్షణ ఊరికే మనం ఒక వ్యక్తి పొందట్లేదు. రక్షణ ఊరికే మనం తీసేసుకుంటే అది తీసేసుకునేది కాదు, కానీ దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. హల్లెలూయా. మన ఒక వ్యక్తి ఒక వృద్ధాప్యంలో ఉన్నారండి. ఇంద్రపాల 3 నెలల క్రితం వయసు అయిపోతుంది, బాగా వృద్ధాప్యం వచ్చేసింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అతనితో 3 నెలల క్రితమే దేవుడు కనిపించి అతనితో మాట్లాడాడంటే యేసుప్రభు. అయినప్పటికీ కూడా ఆయన తీసుకుందాంలే అని అనుకున్నారట. తర్వాత దేవుడు తర్వాత ఏం చేశారంటే ఆ రక్షణ అనే ప్రేరేపణ కలిగి మరి తర్వాత చెల్లి ద్వారా మరి వారి కుటుంబం ద్వారా కూడా మరి మొన్న రక్షణ పొందాడు అతను. హల్లెలూయా. అంటే సమయం ఇంకా అయిపోతూ ఉంది, ఇంకా సిద్ధపడి ఆ లాస్ట్ సమయం రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే రక్షణ అంటే ఆ దేవుడు ఇచ్చిన మనకి గొప్ప భాగ్యము. అది ఎప్పుడు అంటే దేవుడు నీ యొక్క పుట్టుకు మునపునే దేవుని యొక్క ప్రణాళిక ఈ భూమి మీద నీ పట్ల ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షించబడిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే కీర్తనలో 135వ కీర్తన 4వ వచనం కూడా చదవండి. 135వ కీర్తన. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకుని తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకును. హల్లెలూయా. తన పని కొరకు అంటే యాకోబుని ఏర్పరచుకుని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఆయన పని కొరకు నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము ఆయన పని చేయాలి. సంఘం అంతటి పైన బాధ్యత ఉందండి. సంఘము పాస్టర్ గారికే కాదు, కానీ సంఘం అంతా కలిసి చేస్తేనే ఏ పని అయినా త్వరగా జరుగుతుంది. హల్లెలూయా. అది ప్రార్థన అయినా, సంఘ సహవాసమైనా,
మరి ఒక మీటింగ్ అయినా ఏదప్పటికి కూడా అందరూ కలిసి చేసినప్పుడే అది విజయవంతంగా అది అవుతూ ఉంది కనుక ఈరోజు నిజమే దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆయన పని కొరకు. హల్లెలూయా. ఆయన చెయ్యవలసిన పని భూమి మీద పూర్తి చేసి ఆయన తండ్రి వద్దకు వెళ్ళారు. మిగతా పని మనం చెయ్యవలసిన భారము మనపై ఉన్నది. హల్లెలూయా. నమ్మి రక్షించబడిన ప్రతి వ్యక్తిపై కూడా యేసు ప్రభు వారి భారము వారి భుజాలపై ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు నిజమే ఆయన పనిలో మనల్ని కూడా ఎన్నుకుని ఉన్నాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 135:4 అదే మాట. స్వకీయ ధనముగా ఆయన ఇశ్రాయేలును హల్లెలూయా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన సమూహంలో నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడి ఏర్పాటు మన పట్ల ఉందండి. దేవుడి ఎన్నిక మన పట్ల ఉంది. దేవుని ఘనమైన కార్యములు మన పట్ల ఉన్నాయి కనుక ఆయన మొట్టమొదటిగా ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే భూమి పునాది వేయక ముందలంట ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదంట ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన అంట కొలిమిలో ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే ఇబ్బంది అనే కొలిమిల ద్వారా మనం ఏం చేయాలి? మన జీవితాలు సరి చేయబడాలి. హల్లెలూయా. ఇంకా దేవునికి దగ్గరగా మనము మార్చబడాలి. మూడోదంట ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎర్రి వారిని ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. బలహీనుల్ని ఎన్నుకున్నారంట, నీచుల్ని ఎన్నుకున్నాడంట, తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడంట. నాలుగోదంట దేవుని కొరకు ఏర్పరచుకుని రక్షణ పొందుటకు. ఈరోజు నిజమే ఆయన పని కొరకు మనల్ని కూడా ఆయన భూమి పునాది వేయక ముందులే నిన్ను రక్షించుకోవాలి, నువ్వు నా పని చెయ్యాలని ఆయన ఎన్నుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మన జీవితం దేవుని కొరకు వాడబడాలి. ఒక చైనా దేశంలో ఒక ఆమె తన 4 కుమార్తెలు ఉన్నారట. దైవజనుడు అడుగుతూ ఉన్నాడట, ఒక దేశానికి వారు వెళ్ళాలి అంటే వేరే ప్రాంతానికి దేవుని యొక్క ఒక దేశంలో ఉన్నారు వారు. చైనా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలని ఒక దైవజనుడు అడుగుతూ ఉన్నాడంటే ఎవరైనా మీలో వెళ్ళగలరా అన్నప్పుడు ఒక తల్లి అందంటే, ఇగో నాకు 4 బిడ్డలు, అందులో ఒక బిడ్డను నేను ఆ దేశానికి పంపిస్తాను సువార్త ప్రకటించడానికి అన్నారు. ఆ సువార్త ప్రకటించడానికి తను మొట్టమొదటి కుమార్తెను పంపించినట్టు. అక్కడ ఏం చేశారంటే దేవుని ఎరగలేని వంటి వారి మధ్యన ఆమె సువార్త చేసిన బిడ్డ ఆమెను చంపేశారంట. రెండోది తర్వాత మరలా తన సేవకుడు అడుగుతున్నాడంటే ఇంకా మరి ఎవరైనా పంపగలరా అంటే ఆ తల్లి అంటుందంటే, ఇగో నా యొక్క 2వ కుమార్తె నేను పంపగలను దేవుని పని కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు అని 2వ కుమార్తెను పంపించిందంట. ఆ బిడ్డని కూడా వారు చంపివేశారంట. తర్వాత దైవజనుడు అంటూ ఉన్నాడంటే ఇంకా సంఘంలో ఎవరైనా లేవగలరా ఆ దేశం పట్ల భారము కలిగి ఉంటే అంటే ఆ తల్లి అంటుందంటే, ఇగో నా 3వ కుమార్తెని కూడా నేను ఆ ప్రాంతానికి పంపివేస్తాను. అప్పుడు ఆ యొక్క 3వ కుమార్తెని కూడా వారు చంపేశారండి. ఇంకెంతమంది ఉంటారండి? ఒక కుమార్తె ఉందండి. అప్పుడు అంటూ ఉందంట, నా ప్రభు కొరకు 4వ కుమార్తెని కూడా నేను ఆ ప్రాంతానికి పంపిస్తాను. అప్పుడు ఆ 4వ కుమార్తెని కూడా వారు చంపేశారట. చంపేసిన తర్వాత ఆ పాస్టర్ గారు మరలా అడుగుతూ ఉన్నారట, ఆ సంఘంలో అడుగుతూ ఉంటే, నేను ఆ దేశానికి వెళ్ళి సేవ చేస్తానని ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె లెగిసిందంట. చూడండి ఎంత గొప్ప త్యాగమో. హల్లెలూయా. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె అది యొక్క దేశానికి వెళ్ళి అక్కడ సువార్త వారికి ఆ యొక్క ఏరియాలో చెప్తూ ఉంటే తన బిడ్డలను చంపివేసిన వారు ఆవిడ యొక్క ప్రేమ ఆ సువార్త విని అంట అనేక మంది అక్కడ లేపబడ్డారట. దేవునికి స్తోత్రం. ఆ తల్లిని అడుగుతా ఉన్నారంట, ఒక్క బిడ్డని కాదు మేము చంపుతా, 4 పిల్లల్ని మేము చంపివేశాం, మా మీద నీకు కక్ష లేదా? మా మీద నీకు కఠినమైన మరి ఆలోచన లేదా? మమ్మల్ని ఎంతగా మరలా నువ్వు ఈ దేశానికి వచ్చి నీ సువార్తను ఎలాగ నువ్వు ప్రకటించగలుగుతున్నావంటే ఆమె చెప్తుందంట, నా క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన కొరకు నేనేమి చేయగలను?
ఆయన కొరకు నేను పని చేయాలి. ఆయన యొక్క సువార్త భారము ఈ దేశంపై ఎరగన ప్రజలపై వారు కూడా తెలుసుకోవాలని నా కుటుంబం అంతా కూడా దేవుని కొరకు సాక్షులైపోయారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక ఆమె తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఈరోజు చైనా దేశంలో దేవుని యొక్క సువార్త విస్తరింపబడి ఎంతగా ప్రఫుల్లితమైందంటే అక్కడ అనేక సంఘాలు కట్టబడి ఈరోజు క్రీస్తును ఆరాధించే దేశముగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక దేశం అంతగా ఉన్నదంటే ఎంతో మంది త్యాగమండి. హల్లెలూయా. ఎంతో మంది రక్తము చిందించబడినప్పుడు మాత్రమే ఆ ప్రాంత ప్రజలు రక్షించబడ్డారు. ఈరోజు నిజంగా ఒక తల్లి వేదన మామూలు స్థితిలో కాదు. ఆమె గుండె నిబ్బరం దేవుడు ఆమెకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని కొరకు ఆమె నిలబడి ఆ ప్రాంతాల్లో ఒక విత్తనము మొలడానికి ప్రారంభించబడింది. హల్లెలూయా. సువార్త అనే విత్తనాలు ఆ ప్రాంతంలో వేసింది. ఈరోజు విస్తరింపబడి అనేక మందికి అది ఆశీర్వాదముగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా వచ్చిన శ్రమలను బట్టి మనం కృంగిపోతే ఏమి ప్రయోజనము లేదు. కానీ ఆ శ్రమ దేనికి నా కొరకు పెట్టాడో, ప్రభు ఏది నేర్పిస్తున్నాడు ఈ శ్రమలోని మనం గ్రహించినట్లయితే దేవునికి ఇంకా మన దగ్గర కాగలుగుతాం. హల్లెలూయా. దేవుడు విడిపించాలంటే క్షణం పట్టదండి. దేవుడు ఆ శ్రమ నుండి మనం దాటించాలంటే అది ఎంతో సమయము పట్టదు. కానీ ఆ సమయము నువ్వు పరీక్షించబడుతూ ఉన్నావు గనక ఆ సమయము కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయంటే కనిపెట్టు. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు ఏర్పరచుకుని ఉన్నాడు, నిన్ను ఎన్నుకుని ఉన్నాడు, నేను రక్షించుకుని ఉన్నాడు కనుక ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎప్పుడు రక్షించుకున్నాడంటే భూమి పునాది వేయక ముందులే నేను రక్షించుకోవాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. నీ పట్ల దేవుడు ప్రణాళిక అంత గొప్పగా ఉంది కనుక ఈరోజు మనందరూ కూడా మన దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కనుక ఏ శ్రమ కలిగినప్పటికీ కూడా మనం భయం చెందకుండా, ఆందోళన చెందకుండా ధైర్యం కలిగిన ప్రార్థన ద్వారా ఎదుర్కొంటే ప్రతి సమస్యని ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటను దేవుడు దీవించునుగాక. ఆమె తల్ల ఉంచితే ప్రార్థన చేద్దామని. అవును తండ్రి, నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావు, మా జీవితాల్లో నువ్వు ఎన్నుకుని ఉన్నావు.